హాయ్ గైస్, ఈరోజు పొద్దున్నే మనోడు మనల్ని లేపేశాడు. ఇంకా వాడితో కాసేపు ఆడేసుకొని ఇంకా మా అమ్మ వేసిన 2 దోశలు తినేసిన తర్వాత వాడు చూడండి ఎలా చూస్తున్నాడు, ఏదో వాడు తినేసినట్టు. పొద్దున్నే మా అమ్మ గోరింతాకు తెచ్చిచ్చింది. ఇంకా సరే అని ఆకులన్నీ తెంపేసి మా అమ్మకి ఇచ్చేసాను అనమాట. ఏంటో అనుకున్నాను కానీ గోరింతాకు కోసేపటికి నా గోరింతాకు అయిపోయింది. ఈ గోరింతాకు ఏం చేయదు, మళ్ళీ నా తలకే పెట్టిద్ది. ఇంకా 2 మామిడికాయ ముక్కలు తినేసాను. ఇవేమో తాటికాయలు మా మాయ పొలం నుండి తీసుకొచ్చారు. ఆ తాటికాయ సైజు చూసారా ఎంత ఉందో, నా తలకాయ కన్నా పెద్దగా ఉంది ఆ తాటికాయ. ఇంకా మధ్యాహ్నం పప్పుచారు, దొండకాయ ఫ్రై, ఎండు చేపతో తినేసాం. ఇది చూసారా మా అమ్మ ఎలా పగలు కొడుతుందో. జాగ్రత్తగా ఉండాలండి బాబు. మా అమ్మతో కోపంగా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళా అనుకోండి, మన తలకెళ్ళి కూడా ఇలాగే అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్ చూసారా, వాటిని ఏంటో టప్ కొట్టేస్తుంది. ఇప్పుడు వాటిని ఏంటి తురిమేస్తుంది అనమాట. తురిమేసి అదంతా తీసిద్ది పేస్ట్. దాంతో రేపు బూరెలు చేస్తుంది అనుకుంటా. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. సాయంత్రం మేము రైస్ మిల్కి వెళ్ళాము. రైస్ మిల్కి వెళ్ళి ఇంకా డైరెక్ట్ 25 kgs బస్తా రైస్ అక్కడే తీసుకున్నాము. అప్పటికప్పుడు పట్టించారు. ఇంకా నైట్ ఏమో పిజ్జా తినేసి ఈరోజు మన డేని ఏం చేస్తాం.